వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనతోనైతే ఈరోజు స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మనతోనైతే సేవలాల్ అన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే అన్న. అన్న ఇప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ సమయంలో కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో అవి కూలిపోయినాయి. మా ఎప్పుడైతే బీఆర్ఎస్లో ఏదైతే కట్టారో ఓన్లీ అలా క్రాకెస్ వచ్చినాయి. దానికి కూడా ఇట్లా బదనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అనేది ఏముంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ఒకటే తెలుసుకోవాలా, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర పోయి చూడలే. ప్రజలు ఆయనని ఒక ప్రతిపక్షంలో ఉంచిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళ కుటుంబం దోచుకున్న కాళేశ్వర ప్రాజెక్ట్ పేరు మీద 1,00,000 కోట్లు దోచుకున్నారు వాళ్ళు. ఆ దోచుకున్న దొంగలని ఖచ్చితంగా రేవంత్ అన్న మా సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులందరూ అక్కడ బ్రిడ్జ్ దగ్గర వెళ్తే వీళ్ళు రాలేకపోయారు. వీళ్ళు పిలిచి ఎక్కడ పోయారు? అప్పుడు దాచుకున్నారా? ఇంట్లో దాచుకున్నారా? దొంగలు దాచుకున్నట్టు దాచుకున్నారు. ఇప్పుడేదో రేపు పోతున్నాం మీరు రండి అని చెప్తున్నారు. ఆ రోజు నువ్వు దోచుకున్న సొమ్ము నిన్ను నిన్ను ఒక ఇప్పుడు బయటికి తీసే రోజులు వచ్చినాయి. నిన్ను నువ్వు 1,00,000 కోట్లు దాచుకున్న పైసలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటికి తీయడానికి మా ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ అన్న గారు ఖచ్చితంగా నీకు మా శిక్ష పడుతుంది. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ అవన్నీ బంద్ చేయండి భయ్. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, మీకు ఒక ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు జనాలు. వాళ్ళ వాళ్ళు మీకు ఇచ్చిన జాబ్ని మీరు సక్రమంగా పనిచేయండి. అంతేగాని ఈరోజు రేవంత్ అన్న చేసిన ప్రజాపాలన కానీ, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ప్రజాపాలన అందరూ మా అన్ని కులాలు, అన్ని రైతులు కానీ, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలు ప్రజలందరూ మంచి పాలన అందిస్తున్నారని సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి పాలన ఇంకా మెరుగుపడుతున్నాయి. ఇంకా ఈరోజు ఒక కరెంటుది ఒకటి, ఇంకొకటి గ్యాస్ది కూడా మనం గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఆ విధంగా చెప్పిన మాట ఖచ్చితంగా మేము అమలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ అమలు చేయడంలో ముందు ఫస్ట్ మా రేవంత్ అన్న సీఎం గారు మంచి సందేహం ఇవ్వబోతున్నాడు ఈరోజు. ఆ విధంగా ప్రజాపాలన సంతోషంగా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ ఆపోజిషన్లో వచ్చే పని పాట లేదు కాబట్టి, ఏదో ఒకటి పని లేదు, ఏదో ఒకటి కూర్చోవాలి, ఏదో ఒకటి బురద చల్లాలంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళి ఎప్పుడో చేయాలి, అంత చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో పోయి చూడాల్సింది. ఏదో తప్పు జరిగింది. మిమ్మల్ని అక్కడికి మార్చి 1వ తారీఖు వెళ్తా ఉన్నారట, మిమ్మల్ని పిలిచారు, అసలు ఇన్విటేషన్ ఇచ్చారా మీకు? మాకేం ఇవ్వలేదు. మాకు పోని అవసరం లేదు. వాళ్ళు ఎవరండి పోయడానికి? మేము ప్రభుత్వంలో ఉన్నాము. మేము ఖచ్చితంగా మంచిది ఏందో చెడుదేదో మాకు తెలుసు. వాళ్ళ జనాల్ని మీరు పనికిరారా నాయన, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టిరు. వాళ్ళు తిన్న సొమ్ముని మేము కక్కించబోతున్నాం. దాంట్లో రేవంత్ అన్న మా సీఎం గారు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. ఆ తిన్న డబ్బుల్ని తీసుకొచ్చి ప్రజా సొమ్మిని కూడా కాపాడే విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇది ఒకటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ఏదో హైదరాబాద్లో సిటీలో ఉండి ఒక ఐటీలో తిరిగి ఒక ఇంగ్లీష్ మాట్లాడితే నేను పెద్ద ఇంటర్నేషనల్ నాయకుడు అనుకుంటాడు కేసీఆర్. అవన్నీ బంద్ చేయగా అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేసీఆర్ని, మీ కుటుంబాన్ని ఫస్ట్ తిన్న సొమ్ముని బయట ప్రజలకి స్వచ్ఛందంగా మీరే వచ్చి తప్పు జరిగిందని చెప్తే బాగుంటుంది. అందుకని ఇవన్నీ బంద్ చేయండి కేటీఆర్ గారు. ఇవన్నీ మూసుకొని మీరు ప్రజలు ఇచ్చిన పనులు మీరు మీ అపోజిషన్ ఇచ్చారు కదా, ఆ జాబ్ని సక్రమంగా చేయండి చాలు. అంతే విధంగా